వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలాంటి వీడియోలో మనము వాట్ ఈజ్ టైప్ కన్వర్షన్ ఇన్ జావా స్క్రిప్ట్ ఈ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాము. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. మనకి ఇంటర్వ్యూలో 100% అడిగే క్వశ్చన్ ఇది. డెఫినేషన్ ఏంటంటే టైప్ కన్వర్షన్ ఇన్ జావా స్క్రిప్ట్ ఈజ్ ద ఆటోమేటిక్ ఆర్ implicit conversion of values from one data type to another during operations. కన్వర్షన్ అంటే ఏంటంటే మనకి జావా స్క్రిప్ట్లో దీని యొక్క కాన్సెప్ట్లో చిన్న సింపుల్గా చెప్పాలంటే ఒక డేటా టైప్ నుంచి వేరొక డేటా టైప్కి ఆ యొక్క డేటా అనేది చేంజ్ అవ్వటం. ఇప్పుడు ఆ యొక్క ఆపరేషన్ జరుగుతున్నప్పుడు అంటే ఆ యొక్క ఎగ్జిక్యూషన్ జరుగుతున్నప్పుడు ఆ యొక్క ఏదైతే మనం ఆపరేషన్ చేస్తున్నామో ఆ యొక్క ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఒక డేటా టైప్ నుంచి వేరొక డేటా టైప్లోకి ఆ డేటా టైప్ అనేది ఏమవుతుంది, డేటా అనేది టైప్లోకి ఆ డేటా అనేది ఏమవుతుంది, డేటా టైప్ కన్వర్షన్ అయిపోతుంది. డేటా టైప్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. స్ట్రింగ్ ఉందనుకోండి నంబర్లోకి వెళ్ళిపోవటం, లేదా నంబర్ ఉందనుకోండి స్ట్రింగ్లోకి వెళ్ళిపోవటము. ఇలాగా ఒక డేటా టైప్ నుంచి వేరొక డేటా టైప్లోకి కన్వర్షన్ అంటే చేంజ్ అవ్వడాన్ని టైప్ కన్వర్షన్ అని చెప్పేసి అంటారు అనమాట. టైప్ కన్వర్షన్ అని చెప్పేసి అంటారు. దీంట్లో కీ పాయింట్స్ చూద్దాము. ఒకటి ఫస్ట్ స్ట్రింగ్ కన్వర్షన్ ఎలా ఉంటుంది. స్ట్రింగ్ కన్వర్షన్ అంటే స్ట్రింగ్లోకి నంబర్స్ స్ట్రింగ్లోకి చేంజ్ అవ్వటము. నంబర్స్ ఆర్ బులియన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ స్ట్రింగ్స్ యూజింగ్ కాంకాటినేషన్. నంబర్స్ కానివ్వండి బులియన్స్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. నంబర్స్ కానివ్వండి బులియన్స్ కానివ్వండి మనకేం ఎప్పుడు స్ట్రింగ్ కన్వర్షన్ అనేది జరుగుతుంటుంది. కాంకాటినేషన్ మనం యూజ్ చేసినప్పుడు కాంకాటినేషన్ అంటే ప్లస్ అంటే ఎడిషన్ తెలుసుగా మీకు, అదనమాట. ఈ కాంకాటినేషన్ జరుగుతున్నప్పుడు నంబర్స్ కానీ బులియన్స్ కానీ ఏమవుతుందంటే స్ట్రింగ్ కన్వర్షన్లోకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. రెండవది నంబర్ కన్వర్షన్. ఇది ఎప్పుడు జరుగుతుందంటే స్ట్రింగ్స్ ఆర్ బులియన్స్ అంటే స్ట్రింగ్స్ కానీ బులియన్స్ కానీ ఏమవుతుందంటే ఎప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు. అర్థమెటికల్ ఆపరేషన్స్ అంటే ఏముంది, మనకి ప్లస్ కాకుండా మిగతాయి అంటే మైనస్ కానివ్వండి, మల్టిప్లికేషన్ కానివ్వండి, అంటే సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషను, డివిజను, ఇలాంటి అప్పుడు ఏమవుతుందంటే స్ట్రింగ్స్ నంబర్స్లోకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. స్ట్రింగ్స్ కానీ బులియన్స్ కానీ ఏమవుతుంది నంబర్స్లోకి, అంటే నంబర్ ఉందని ఇటు స్ట్రింగ్ ఉంది అటు నంబర్ ఉంది, అప్పుడు మనము సబ్ట్రాక్షన్ చేస్తున్నాం, అప్పుడు స్ట్రింగ్ ఏమైపోద్ది నంబర్లో కన్వర్ట్ అయిపోద్ది. ఇటు బులియన్ ఉంది ఇటు నంబర్ ఉంది, అప్పుడు బులియను మైనస్ నంబరు, లేకపోతే బులియను మల్టిప్లికేషన్ నంబరు, ఇలాంటి విషయాల్లో కూడా ఏమవుతుందంటే ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్ యూజ్ చేసాం కాబట్టి ఈ బులియన్ కూడా ఏమవుతుంది నంబర్ టైప్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఇలాగా నంబర్ కన్వర్షన్ జరుగుతుంది. మూడోది బులియన్ కన్వర్షన్ అంటే ట్రూ కానీ ఫాల్స్ కానీ అవ్వటం. వాల్యూస్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ట్రూ ఆర్ ఫాల్స్ ఇన్ లాజికల్ ఎక్స్ప్రెషన్స్. మనం ఎప్పుడైతే లాజికల్ ఎక్స్ప్రెషన్స్ వాడుతున్నామో ఏమన్నా లాజిక్ అంటే మనకు తెలుసు గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు, త్రిబుల్ ఈక్వల్ టు, ఇలాంటి విషయాలు కొన్ని మనం లాజిక్స్ వాడతాం కదా. లాజికల్ కండిషన్స్ జరిగేటప్పుడు ఏమవుతుంటే వాల్యూస్ ఏమవుతాయి, స్ట్రింగ్స్ కానివ్వండి నంబర్స్ కానివ్వండి అవి మైనస్లు కానివ్వండి ప్లస్లు ఏదైనా సరే ఆ వాల్యూస్ అనేవి ఏమవుతాయి ఏదో ఫాల్స్ బులియన్ కన్వర్షన్లోకి అంటే ఫాల్స్ కానీ ట్రూ కానీ బులియన్లోకి మారడం జరుగుతుంది అనమాట. ఇలాగా స్ట్రింగ్ కన్వర్షన్, నంబర్ కన్వర్షన్ అండ్ బులియన్ కన్వర్షన్ అని చెప్పేసి ఈ 3 రకాలుగా మనకు జరుగుతూ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకి ఇంటర్వ్యూలో 100% అడిగే క్వశ్చన్. మనము డైలీ చేసే అప్లికేషన్ ప్రోగ్రామింగ్లో 100% యూజ్ చేస్తాము. అయితే దీనికి ఎగ్జాంపుల్ ఇచ్చినట్టయితే ఫస్ట్ స్ట్రింగ్ కన్వర్షన్ ఎలా ఉంటుంది. నేను 5 అనేది స్ట్రింగ్లో డబుల్ కోట్లో పెట్టాను. ఇక్కడ 5 అనేది డబుల్ కోట్లో పెట్టాను. ప్లస్ వాడాను. ప్లస్ అంటే కాంకాటినేషన్ మీకు తెలుసు. 2 వాడాను. 2 అంటే నంబరు, ఇది నంబరే కాబట్టి ఇది ఏంటి డబుల్ కోట్స్లో పెట్టాను. అంటే డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్లో కానీ పెడితే అది నంబర్ కానివ్వండి, అది బులియన్ కానివ్వండి, ఏదైనా సరే ఏమవుతుంది స్ట్రింగ్గా ఆటోమేటిక్ కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనం ఇది ఏంటి స్ట్రింగ్ అనమాట. ఇది స్ట్రింగ్, ఇది కాంకాటినేషన్, ఇది 2 అంటే నంబరు. అప్పుడు ఏమవుతుంది మనం ముందు ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ స్ట్రింగ్ కన్వర్షన్లో ఏమవుతుంది స్ట్రింగ్స్ ఆ నంబర్స్ స్ట్రింగ్ లాగా నంబర్స్ అనేవి స్ట్రింగ్గా మారిపోతాయి. నంబర్స్ అనేవి స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ స్ట్రింగ్ ఉంది కాబట్టి ఇక్కడ నంబర్ ఏమవుతుంది ఇక్కడ మనకి 52 అనే వచ్చింది. అంటే దీన్ని కూడా ఈ నంబర్ని కూడా స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది అనమాట. స్ట్రింగ్ కన్వర్షన్ అనేది నంబర్ తీసుకొని ఇక్కడ నంబర్ ఏమవుతుంది స్ట్రింగ్ లాగా మారిపోయి 52 అని చెప్పి వచ్చింది. 52 అనేది ఏంటి నంబర్ కాదు, ఇది స్ట్రింగ్, ఎందుకంటే డబల్ కోట్స్లో ఉంటుంది కాబట్టి. రెండోది నంబర్ కన్వర్షన్ అనేది ఎగ్జాంపుల్ ఇచ్చినట్టయితే ఇక్కడ స్ట్రింగ్ పెట్టాము మనం 10 అని చెప్పేసి డబల్ కోట్స్లో ఇచ్చాము. -3 ఇక్కడ కాంకాటినేషన్ కాబట్టి నంబర్ అనేది స్ట్రింగ్గా మారిపోయింది.
స్ట్రింగ్ డేటా టైప్లోకి మారిపోయింది. ఇక్కడ మైనస్ అంటే సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ జరిగేటప్పుడు ఏమవుతుందంటే ఈ స్ట్రింగ్స్ నంబర్గా మారిపోతాయి. స్ట్రింగ్స్ అనేవి ఇక్కడ నంబర్ ఉంది కాబట్టి నంబర్లా మారిపోతాయి. అంటే మనకి 10 మైనస్ ఒక 10 నుంచి -3 తీసేస్తే 7 వచ్చింది అనమాట. ఇది స్ట్రింగ్ ఏమైంది నంబర్ని చేసింది అనమాట. మూడోది బులియన్ కన్వర్షన్. బులియన్ కన్వర్షన్లో ఏం జరుగుతుంది మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. మనకి నంబర్స్ని కానివ్వండి, స్ట్రింగ్స్ని కానివ్వండి, మైనస్లు ప్లస్లు ఏదైనా సరే వాటిని బులియన్స్ లాగా బులియన్లోకి మారుస్తుంది అనమాట. ఇక్కడ బులియన్ అని చెప్పేసి మనం ఏం చేసుకున్నాము, ఇక్కడ డబల్ కోడ్స్ తీసుకున్నాం కానీ అది ఎంటీ తీసుకున్నాం. ఎంటీ డబల్ కోడ్స్ తీసుకొని దాని యొక్క డేటా టైప్ చెక్ చేసినట్టయితే మనకి ఏమవుతుంది, ఫాల్స్ అనే వస్తుంది. ఎందుకంటే అక్కడ ఎంటీ వాల్యూ ఏం లేదంటే అది ఫాల్స్గా ట్రీట్ చేస్తాము మనము జావాస్క్రిప్ట్లో. ఎప్పుడైనా గుర్తుపెట్టిన బండ గుర్తు అక్కడ ఏమీ లేదు ఎంటీ అనుకున్నప్పుడు మనం ఏం చేస్తుంది, దాన్ని ఫాల్స్గా ట్రీట్ చేస్తాము. బులియన్ అని చెప్పేసి ఇక్కడ డబల్ కోర్స్లో హెలో అని రాసాము. స్ట్రింగ్ రాసాము. ఇక స్ట్రింగ్ ఉంది అంటే ఏదో ఒక వాల్యూ ఉంది, నంబర్ కానివ్వండి, స్ట్రింగ్ కానివ్వండి, ఏదో ఒకటి ఉంది అక్కడ. ట్రూ కానివ్వండి, ఫాల్స్ కానివ్వండి, ఏదో ఒకటి ఉందంటే అర్థం ఏంటి, పాజిటివ్ అంటే ట్రూ. అర్థమైందా? ఇలాగా మనకి తీసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని నేను (52) 7 ఫాల్స్ ట్రూ ఇలాగా మనకి ఇవి ఆన్సర్ అనేది రావటం జరుగుతుంది. ఇప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏమీ లేదంటే అక్కడ ఫాల్స్, మైనస్లో ఉన్న ఫాల్స్ అంటే నెగిటివ్ వాల్యూస్ అనమాట అవి. ఇది కాబట్టి మనకు ఫాల్స్ వస్తుంది. ఇక్కడ ఏదో ఒకటి ఉంది, స్ట్రింగో ఉంది, నంబరో కానీ ఏదో ఒకటి ఉంటే అదేంటే ఏదో ఒకటి ఉందంటే అర్థం ఏంటి, పాజిటివ్ వాల్యూ. పాజిటివ్ కాబట్టి ట్రూ అని వస్తుంది అనమాట. ఇది మనకి దీన్నే ఏమంటారు, టైప్ కన్వర్షన్ అని చెప్పేసి అంటారు. ఈ కాన్సెప్ట్ అనేది మనకి ఇంటర్వ్యూలో కానివ్వండి, మనకి రియల్ టైం అప్లికేషన్ వర్క్ చేసేటప్పుడు కానివ్వండి 100% మనకి వచ్చే కాన్సెప్ట్ అనమాట. ఇంటర్వ్యూలో 100% అడుగుతారు. మనం వర్క్ ఇచ్చినప్పుడు 100% దీన్ని యూజ్ చేస్తాం. 100% ప్రతిరోజు ప్రతి ప్రోగ్రామింగ్లో మనము ఈ యొక్క టైప్ అనేది కంపల్సరీగా యూజ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.